పులివెందుల ఒంటిమిట్టలో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ వేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల కమిషన్ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పులివెందుల ఒంటిమిట్టలో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ వేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు జరిగిన పోలింగ్ లో రీపోలింగ్ నిర్వహించాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా అధికార పార్టీ వ్యవహరించడంతో పాటు ఆ పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని, అందువలన కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో రీపోలింగ్ నిర్వహించాలి అని చెప్పి అక్కడ ఉన్న వైసీపీ అభ్యర్థులు వేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ రోజు ఉదయం లంచ్ మోషన్ పిటిషన్ వేయగా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత దానిపై విచారించారు. ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు వినిపించాయి. ఒకసారి ఎన్నికల కమిషన్ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి, పైగా పులివెందుల్లో శాంతి భద్రతల పర్యవేక్షణ జాగ్రత్తగా చేశాం కాబట్టి అక్కడ 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని, అదేవిధంగా వైసీపీ కోరిక మేరకు 2 కేంద్రాల్లో రీపోలింగ్ కూడా నిర్వహించాము అని కూడా ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇప్పటికే కౌంటింగ్ కూడా పూర్తయి అభ్యర్థులు గెలుపొందినట్టు డిక్లరేషన్ పత్రాలు కూడా ఇవ్వటం జరిగింది అని చెప్పి కూడా వాళ్ళు వివరించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదులను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఎన్నికల ప్రక్రియకి సంబంధించి తాము జోక్యం చేసుకోలేమని, పైగా ఈ దశలో అసలు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. దీంతో పాటు ఎన్నికల కమిషన్ కు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇటువంటి అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, దానికి ఎన్నికల కమిషన్ కు ఆ స్వేచ్ఛ ఉంటుంది అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. సహజంగా ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టులు దాంట్లో జోక్యం చేసుకోవు అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి వివరాలు సమర్పించడం, అదేవిధంగా రీపోలింగ్ నిర్వహించడంతో పాటు అభ్యర్థుల నామినేషన్లు కూడా వేసి స్వేచ్ఛగా ప్రచారం జరిగి ఎన్నికలు జరిగిన తర్వాత ఈ దశలో రీపోలింగ్ ఉత్తర్వులు ఇవ్వలేము అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. రైట్, థ్యాంక్ యూ రామారావు.